ఏంటే అన్నయ్య మంచినీళ్ళు కంచనా నా పిచ్చలో శ్రీమంతి చూన్నారంగా తండ్రి తన సొంత కొడుకుని ఇంట్లోంచి బయట పొమ్మన్నా రేపు రే నువ్వు వెధవేషాలు వేసే ఆ ఘట్టం కథలో కదరా మా ఇంట్లోనే జరుగుతుంది. ఉండబయ్యా కంచనా పాపం ఆ కుర్రోడు వీధిలో పడ్డాడు. నో అంటూ ఆ తండ్రికి జాలి కలగదు. కానీ దారిని పోయి కుక్క ఏది వీధి కుక్క ఆగి జాలిగా చూస్తుంది. ఆ కుర్రోడు ఎప్పుడో దానికి బిస్కెట్ పెట్టండి, అది దాని హృదయాన్ని నిలిచిపోయింది. అదేం పాపం కడుపులోకి దిగలేదా? ఆ కుక్కకి ప్రేమతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ కన్నీరు జల్లు నుంచి సంజీన ఆకాశానికి కెమెరా వర్షం, కుంభవృష్టిగా వర్షం. ఈ లోకమే ఆ కుర్రోడు గురించి ఏడుస్తుంది. ఎలా ఉంది ఐడియా? వండర్ఫుల్. నీ పిక్చర్ హిట్. అన్నయ్య ఈ సీన్ ఒక్కదాని కోసం నీ పిక్చర్ ఖచ్చితంగా 100 రోజులు పోతుంది. మై సిస్టర్. అవును పోతుంది. అదే పోత తిరుగు పోతుంది, డబ్బు పోతుంది, ఆఖరిని బుర్ర కూడా పోతుంది. ఏమిటయ్యా పక్క డబ్బు పెడితే అపసగన మాట్లాడు. అట్లా కదా ఏమిటది? అలాగాను. రేపు నా పిక్చర్ రిలీజ్ అవుతుంది. లక్షలు కురుస్తాయి, లక్షలు. కథాస్తు ఎందుకు కురవు బాబు? నాన్నగారిని 10 లక్షల స్థిరాస్తి, నువ్వు 10 లక్షల చరాస్తి. వీడా నా ఆస్తి. అరుగో నా తల్లులు లక్షలు కోట్లు, వాళ్ళు నా ఆస్తి. సరే గారు అయ్యా ఇలా దయచేశారు. ఎవరికి ముళ్ళు వేయడానికి? చిత్తము ఈశ్వరాజ్ఞ. ఆ 3 ముళ్ళు కోసమే నా పాటలు. మన మహాలక్ష్మి కండి దోసపాడు జమీందారు గారు. దోసపాడ వాళ్ళకే ఉంది, అంత అయిపోయింది కదా. ఏం చదివారండి? ఆస్తి అండి 50 ఎకరాల మాగాణి భూమి, 60-70 వేల రొక్కం ఎప్పుడూ ఇంట్లో ఉంటుంది. ఎనపెట్టి తాళదు నాస్తి. సినిమా తీయడానికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఏమిటి నాన్న అయ్య పెట్టాడు. సరే గారు అయ్యా ఆస్తి 50 ఎకరాలు, చిత్తం రొక్కం 60-70 వేలు, చిత్తం చదువు నాస్తి. అయ్యి సరే గారు ఉందా అని, బుద్ధి ఉందా అని అడుగుతున్నా. సరే గారు నా అంతస్తు ఏమిటి? నా అంతస్తు ఏమిటయ్యా? పతలేదా? ఎప్పుడు ఇటువంటి పాడు సంబంధాలు తీసుకురాకండి. నాకంటే 4 ఇంతలు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కానీ నాతో మాట్లాడక్కర్లేదయ్యా. నా కంఠంలో ప్రాణం ఉండగా నా కంఠంలో నా తల్లులకి ఇటువంటి సత్తు సంబంధాలు చేస్తారా? వెళ్ళండి భోంచేసుకోండి. నాన్న క్రూర నాన్న, డబ్బు కోసం అంతస్తు కోసం ఒక పెళ్లిని రద్దు చేశావు. చెయ్యి, అలాగే చెయ్యి. నీలాంటి ధనమరాంతుల మీద ఒక పిక్చర్ తీయకపోతే నా పేరు వరహాల రాజకపూరే కాదు. రామరామా అయ్యా, ఎప్పుడు వీడు సహామంత్రి భోజనం పెట్టకరా. ఏమిటది? బెండకాయ పులుసు అండి. వాళ్ళు ఎత్తిపోయి మెరుపులాగా నా ఒడికిరా మారేనా మోహాల దాహమే మధుమాస